హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్‌గా ఉన్నాము. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ లో ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం మనకి యూట్యూబ్ శాలరీ వచ్చినప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేశాను, యూట్యూబ్ ఛానల్ కోర్సెస్ ఎలా తీసుకున్నాను, ఇదంతా డీటెయిల్ గా ఆ వీడియోలో అయితే చెప్పేశాను. కానీ అదంతా కూడా పక్కన పెడితే ముందు మీరు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా యూట్యూబ్ లోనే ఉంటుంది. అందరి వీడియోలు ఫాలో అవడం కష్టం అనుకుంటే కనుక సాయి కృష్ణ టెక్ ఛానల్ ఫాలో అవ్వండి. కంప్లీట్ గా డీటెయిల్స్ అని అర్థమవుతుంది. మనం జాబ్ చేసామనుకోండి, ఎలాంటి పెట్టుబడి అక్కర్లేదు. హ్యాపీగా మన సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళిపోయి జాబ్ లో జాయిన్ అయిపోయి హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. అదే మనం బిజినెస్ చేసామనుకోండి, కంపల్సరీ పెట్టుబడి పెట్టాల్సిందే. పెట్టుబడి పెట్టకుండా ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయలేము. ఈ యూట్యూబ్ కూడా అలాంటిదండి. ఈ యూట్యూబ్ అందరూ జాబ్ అనుకుంటారు. యాక్చువల్లీ ఇది జాబ్ కాదు, ఇది ఒక బిజినెస్ లాంటిది. ఇందులో మనం ఎప్పుడు పెట్టుబడి పెడుతూనే ఉండాలి, ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. పెట్టుబడి ఏంటా అని అనుకుంటున్నారు కదండి, ఈ వీడియోలో మీ అందరికి క్లియర్ గా అర్థమవుతుంది. నేనైతే డైరెక్ట్ గా కూర్చుని మాట్లాడతలేదు. మనం ఎలక్ట్రానిక్ షాప్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ మీకు అన్ని చూపిస్తూ మాట్లాడతాను. యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు ముందుగా మన దగ్గర ఒక మంచి మొబైల్ అయితే ఉండాలి. ఆ మొబైల్లో వీడియో క్వాలిటీ ఖచ్చితంగా 4K ఉందనుకోండి, వీడియో అనేది చాలా బాగుంటుంది. మన వీడియో ఎప్పుడైతే క్వాలిటీగా కనిపిస్తుందో ఆటోమేటిక్ గా ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వీడియోస్ అనేది డల్ గా ఉన్నాయి అనుకోండి, పెద్దగా ఎవరికి చూడబుద్ధి కాదు కదా. అదే వీడియో మంచి క్వాలిటీగా కనిపించింది అనుకోండి, ఆడియన్స్ కూడా చూడాలనిపిస్తుంది. ముందుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక మంచి మొబైల్ అయితే తీసుకోండి. ఒక 40,000, 50,000, 60,000 రేంజ్ లో తీసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా 4K క్వాలిటీ వస్తుంది. పర్లేదు, మేము స్టార్టింగ్ లో కూడా ఎక్కువ డబ్బులు పెడతాం అనుకుంటే మంచి మంచి కెమెరాస్ ఉంటాయి. అలాగే ఐఫోన్ తీసుకోవచ్చు, శాంసంగ్ తీసుకోవచ్చు, ఇలా పెద్ద పెద్ద మొబైల్స్ కూడా తీసుకోవచ్చు. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. దీన్ని సరిగ్గా యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన లైఫ్ అయితే చూసుకోక్కర్లేదు. చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళ ఛానల్లో నాకు 10,000 వస్తుంది, నాకు 15,000 వస్తుంది, నాకు 20,000 వస్తుంది అని చెప్తారు. కానీ నిజానికి యూట్యూబ్ లో లక్షలే వస్తాయి. కాకపోతే కష్టపడకుండా ఏమీ రాదు కదండి. మనం ఎంత కష్టపడతామో దానికి తగ్గ ఫలితం అయితే ఉంటుంది. కొంతమంది ఛానల్లో వీడియోస్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, అబ్బాయి వీళ్ళ ఛానల్ అసలు ఈ వీడియోస్ ఏమున్నాయి అర్థం కాదు, కానీ సబ్స్క్రైబర్స్ చూస్తే మాత్రం బోల్డ్ మంది ఉంటారు. యూట్యూబ్ అనేది కష్టమే కాదండి, అదృష్టం కూడా ఉండాలి. మనకి అదృష్టం ఉందనుకోండి, ఆటోమేటిక్ గా అన్ని కలిసి వస్తాయి. మీరు ఆల్రెడీ నన్ను 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసు. బానే మాట్లాడతాను, బానే వీడియోస్ చేస్తాను, అయినా కూడా మనకి రీచ్ తక్కువ ఉంది. ఇంకేం చేస్తాం, మన అదృష్టం బాగాలేదని చెప్పి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అలా అని చెప్పేసి గివ్ అప్ మాత్రం ఇవ్వద్దు. ఏమో ఏ రోజు మనకి ఎలా ఉంటుందో తెలియదు కదా. రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలా రాత్రికి రాత్రే మన వీడియోస్ అన్ని వైరల్ అవ్వచ్చేమో. ఎప్పుడు కూడా మన నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. ఎప్పుడు మన హార్డ్ వర్క్ మనం చేస్తా ఉన్నాం అనుకోండి, సక్సెస్ కంపల్సరీ వస్తుంది. నేను ఎప్పుడు కూడా ఒక మంచి క్వాలిటీ వీడియోస్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇంకా నా వాయిస్ అంటారా, నేను ఎప్పుడు కూడా నా వేలోనే మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు కొత్తగా మాట్లాడడం రాదు, అలాగే కొత్త స్లాంగ్ లో మాట్లాడడం రాదు, అలాగని ఇంగ్లీష్ వాడడం రాదు. ఎప్పుడు నా ఓను, నా గోదావరి స్లాంగ్ ఏదైతే ఉందో నేను నా వేలోనే మాట్లాడతాను. కాకపోతే ఎప్పటికప్పుడు మంచి క్వాలిటీ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా మన ఛానల్ కోసం ఒక కెమెరా తీసుకుందామనే వచ్చాము. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మొబైల్ వచ్చేసి 30,000 తీసుకున్నాను, వివో V20. అది కూడా చాలా బాగుంది, 4K రికార్డింగ్. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే, మనం ఒక కెమెరా కొన్నాము, సోనీ ZV-E10 కొన్నాం కదా. సో అది నాకు యూజ్ చేయడం రాలేదు కాబట్టి దాన్ని మొన్న ఇండియా వెళ్ళినప్పుడు సేల్ చేసేసాము. తర్వాత Honor 200 Pro సంథింగ్ తీసుకున్నమాట. దాని కాస్ట్ వచ్చేసి 60,000 అయితే అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అదే మొబైల్ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కెమెరా కూడా దగ్గరగా 62,000 అయితే ఉంది. ఇప్పుడు ఇంత డబ్బులు పెడుతున్నామంటే మంచి క్వాలిటీ వీడియోస్ రావాలి, మళ్ళీ మనం పెట్టిన డబ్బులు తిరిగి వచ్చేలా ఉండాలి. అయ్యో ఇన్ని డబ్బులు పెట్టేసాము, మళ్ళీ మనకి యూట్యూబ్ లో డబ్బులు రాకపోతే మనం చాలా అప్సెట్ అయిపోతాం కదా. మా హస్బెండ్ ఏమన్నారంటే, నువ్వు యూట్యూబ్ లో సంపాదించిన డబ్బులు నువ్వు ఈ గ్యాడ్జెట్స్ కే వాడుకో, నువ్వు నాకేం డబ్బులు ఇవ్వద్దు, నీ పెట్టుబడి నువ్వే పెట్టుకో, నీ సంపాదించింది నువ్వే తీసుకో అని చెప్పేసి అన్నారన్నమాట. ఇప్పుడు వరకు నా సొంతంగా డబ్బులు పెట్టి నేను యూట్యూబ్ కోసం ఏమీ కొనలేదు. స్టార్టింగ్ లో వివో మొబైల్ 30,000 పెట్టి కొన్నానని చెప్పాను కదండి, అది మాత్రం మా హస్బెండ్ కొనిచ్చారు. ఆ మొబైల్ తోటే యూజ్ చేశాను. తర్వాత ఇప్పుడు వాడుతున్న ఫోను, ఇప్పుడు కొందాం అనుకుంటున్న కెమెరా, ఇవన్నీ కూడా యూట్యూబ్ లో నుంచి వచ్చిన డబ్బులతోటే కొన్నాను. అదే ఇంకా కెమెరా అయితే కొనలేదు, జస్ట్ ఫస్ట్ అయితే రేట్ చూసుకుంటున్నాను.
ఫస్ట్ అయితే మేము ఎప్పుడు కూడా షాప్కి వెళ్ళి రేట్ చూస్తాం అన్నమాట. అప్పుడు ఆ రేట్ తగ్గట్టు మనకి యూట్యూబ్లో ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడు ఆ డబ్బులు పట్టుకెళ్ళి కొంటాము. ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్లో నుంచి వచ్చిన డబ్బులు నా దగ్గర 20,000 అయితే ఉన్నాయి. ఇంకా ఎంత డబ్బులు పడతాయి అని చెప్పేసి ఈ షాప్కి అయితే వచ్చాము. ఇంకా దగ్గరగా 40,000 అయితే కావాలి ఈ కెమెరా కొనాలంటే. ఇంకా అప్పటి వరకు కొన్ని రోజులు వెయిట్ చేయడమే. ఇంకా స్టార్టింగ్ లో అయితే ఎక్కువ పెట్టుబడి ఎవరో పెట్టొద్దు. సింపుల్ గా ఒక మొబైల్ తీసుకోండి, ఒక మైక్ తీసుకోండి. మైక్ కూడా మనకి 1000 రూపాయలకి మైక్ వస్తుంది, 20,000కి మైక్ వస్తుంది. సో మన రేంజ్ లో మనం ఎంత అయితే పెట్టుబడి పెట్టగలమో అంతలో మీరైతే తీసుకోండి. అలాగే కంపల్సరీ ఒక ట్రైపాడ్ అయితే తీసుకోండి. ట్రైపాడ్ కూడా 1000 రూపాయలకి మించి అయితే ఉండదు. ఒక మైక్, ఒక 4K రికార్డింగ్ ఫోను, ఒక ట్రైపాడ్, ఈ 3 ఉంటే హ్యాపీగా వీడియోస్ తీసుకోవచ్చు. ఒక మంచి కంటెంట్ తో అయితే వీడియోస్ చేయండి. ఇంకా మనకి యూట్యూబ్ లో ఇప్పుడు వరకు నేను ఎంత సంపాదించాను, ప్రతి నెల నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే చూపిస్తాను మీకు. హలో అండి. సో ఇప్పుడైతే నేను మీకు డైరెక్ట్గానే చూపిస్తాను నాకు ఎంత వస్తుంది ఎవ్రీ మంత్, ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించాను, ఇదంతా కూడా సిస్టంలో చూపిస్తాను. ఎందుకంటే మనం మాట చెప్పేటప్పుడు కంటే కూడా చూపించడమే బాగుంటుంది కదా. సో డైరెక్ట్గా చూపించాను అనుకో మీకు కూడా అనిపిస్తుంది కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాగే దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలీదు. ఈ మధ్యన చిరాకు వచ్చేసి వీడియోస్ కూడా పోస్ట్ చేయబుద్ది అవ్వట్లేదు, మనకు వచ్చే డబ్బులకి చూస్తుంటేని టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది అనేసి అనిపిస్తుంది అన్నమాట. కానీ అలా కాదు, మీకు కూడా కొన్ని విషయాలు అయితే చెప్పాలి. ఇంకా ఫస్ట్ ఎవ్రీ మంత్ నాకు పేమెంట్ ఎంత వస్తుంది చూపించే ముందు, సో నేను వీడియో ఎలా చేస్తాను, వీడియో ఎందులో ఎడిటింగ్ చేస్తాను, ఇదంతా చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే నేను మొత్తం కూడా మొబైల్లోనే షూట్ చేస్తానండి. రికార్డింగ్ అంతా కూడా మొబైల్లోనే ఉంటుంది. ఆల్రెడీ మనం హోనర్ 200 Pro కొన్నాం కదా, నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 8 months 7 months అయిపోతుంది ఆ మొబైల్ తీసుకుని. ప్రజెంట్ అయితే అదే మొబైల్తో అయితే షూట్ చేస్తాను. ఇంక ఇప్పుడు రన్ అవుతుంది కదా అదే మొబైల్ అన్నమాట. ఇంకా నేను ఎడిటింగ్ చేసేది వచ్చేసి విఎన్ ఉంటుంది కదండి. ఆల్మోస్ట్ అందరు యూట్యూబర్స్ కూడా ఆ విఎన్ యాప్లోనే ఎడిట్ చేస్తారు. సో ఎడిటింగ్ అంతా కూడా అందులోనే ఉంటుంది. కానీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం సిస్టమ్ యూజ్ చేస్తాను, మొబైల్ నుంచి అయితే అప్లోడ్ చేయను. ఎందుకంటే మొబైల్ నుంచి కంటే కూడా సిస్టంలోనే కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. నాకు ఎందుకు ఇదే ఈజీ అనిపిస్తుంది. గవర్నమెంట్ ట్యాగ్స్ ఇవ్వాలన్నా, డిస్క్రిప్షన్స్లో రాయాలన్నా టైపింగ్ ఈజీగా వెళ్ళిపోతుంది. మొబైల్ అంటే చిన్నగా ఉంటుంది కదా, అలా కొంచెం ఇలా టైపింగ్ చేయాలంటే కష్టం. అసలు ఈ మధ్యన కొంచెం సరిగ్గా కళ్ళు కనిపించట్లేదు. అసలు 2022 మనం అక్టోబర్లో స్టార్ట్ చేసాం కదండి. అప్పుడు నా ఫేస్కి ఇప్పుడు నా ఫేస్కి తేడా చూడండి. స్టార్టింగ్ వీడియోస్ చూడండి, నేనైతే బాగా క్యూట్గా ఒక కిడ్లా ఉన్నాను. అండ్ ఈ 2 yearsలో ఇంత ఫ్యాటీగా అయిపోయి ఈ డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి. దీని అంతటికి కారణం స్ట్రెస్సే. ఏంటంటే నేను లిమిట్గానే ఫుడ్ తింటాను, వీడియోస్లలో చూపిస్తాను కానీ యాక్చువల్ అంత ఫుడ్ తిన్ను, లిమిట్గానే తీసుకుంటాము. కాకపోతే ఏంటంటే స్ట్రెస్, మనం వెయిట్ పెరగడానికి మెయిన్ కారణం స్ట్రెస్ కూడా ఉంటుంది. ఈ వీడియోస్ వల్ల అంత స్ట్రెస్ అయితే నేను అనిపిస్తుంది మాట. ఇప్పుడు మానేద్దామా అంటే అసలు వదలబుద్ధి అవ్వట్లేదు. కొన్ని అలా కంటిన్యూ చేద్దాం, అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ పెట్టినా కానీ కొంచెం లేట్గా వస్తుందిలే రీచ్ అని చెప్పేసి అలా కంటిన్యూ చేశాను అనమాట. సో ఇంకా సర్లే, ఇప్పుడు స్టార్టింగ్లో తక్కువ డబ్బులు వచ్చినా కానీ ఫ్యూచర్లో వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అందరిలాగే మన వీడియోస్ కూడా మిలియన్స్లోకి వెళ్ళినాయి అనుకోండి, అయ్యి బాబోయ్ బోలెని డబ్బులు వస్తాయి. కొంతమంది చెప్పరు కానీ మిలియన్స్లో వచ్చే వాళ్ళు కూడా నాకు 10,000 వచ్చాయి, నాకు 5,000 వచ్చాయని చెప్తారు. కానీ నిజంగా ఒక వీడియో మిలియన్లోకి వెళ్ళింది అనుకోండి, ఎన్ని డబ్బులు వస్తాయో మీకు అయితే చూపిస్తాను. కొంతమంది డైలీ వీడియోస్ పెడతారు, వారానికి 2-3 వీడియోస్ పెడతారు. వాళ్ళ వీడియోస్ వస్తే 1 million 2 million 3 million 10 million వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట. వాళ్ళకి నిజంగా లక్షల్లోనే సంపాదిస్తారు ప్రతి నెలని. కానీ మాలాంటి చిన్న క్రియేటర్స్, అంటే నేను కూడా చిన్న క్రియేటర్ యాక్చువల్లీ. 50K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 50K సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువేనండి. అది నేను ఈ మధ్యన అసలు వీడియోస్ పెట్టట్లా. ఇదివరకు డే బై డే వీడియోస్ పెట్టేసేదాన్ని. అసలు డే వీడియో పెట్టినప్పుడు ఎంత వచ్చినాయి, ఇప్పుడు ప్రజెంట్ ఎంత వస్తున్నాయి, ఇదంతా కూడా చూపిస్తాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ యూట్యూబ్ని నమ్ముకుంటే సంకనాకపోతామేమో అనిపిస్తుంది. ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి, నేను నా వేలోనే మాట్లాడతాను, నాకు అలాగే నచ్చింది. సో యూట్యూబ్ని నమ్ముకుంటే మాత్రం అలాగే జరుగుతుందేమో అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది వద్దు ఇంకొంచెం కష్టపడ్డామంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను నాకు ఎంత వస్తుంది ఏంటన్నది చూపిస్తాను మీకు. యాక్చువల్లీ నన్ను ఏమైందో తెలీదు, నైట్ సిస్టమ్ పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేసింది అనమాట, ఏదో పప్పు దీని బాంబులు వేసినట్టు. అయ్యో బాబోయ్, అసలు నా భయం వేసింది. సిస్టమ్ ఏమైపోయింది, మళ్ళీ దీనికి పెట్టుబడి పెట్టాలి ఏంటి, దీన్ని రిపేర్ చేయించాలా అని అనిపించేసింది అనమాట.
ఇంకా ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ ఓపెన్ చేద్దాము. ఇంకా మనం యూట్యూబ్‌లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదా! ఇదిగో మా ఫ్రెండ్ ఈ ఉషా వీడియో చేసింది. ఇది నేను. తను వీడియో పెట్టినమాట. ఇప్పుడు నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియోకి వెళ్తాం కదా! ఇది ఇలా స్లోగా లోడ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డాష్‌బోర్డ్. ఇంకా డాష్‌బోర్డ్ తెలుసు కదా! మనకిప్పుడు 51,787 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారన్నమాట. 51,000 అలా స్లోగా వెళ్తుంది. అసలా వెళ్ళట్లేదు. ఇక్కడ మీరు చూస్తే గనక ఇలా 51 అయితే వచ్చారు. ఇంకా మనం ఫస్ట్ ఎర్నింగ్ ఎంత చేసామో చూపిస్తాను మీకు. ఇంకా కంటెంట్‌లోకి వెళ్ళి లైక్ మన పేమెంట్స్ ఎక్కడుంటాయి చూద్దాం. సారీ కంటెంట్ కాదు. ఛానల్ అనాలిటిక్స్ ఉంది కదా! ఇక్కడ కనిపిస్తుంది కదా! ఛానల్ అనాలిటిక్స్‌లోకి వెళ్ళి ఓవర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్, రెవెన్యూ మనకి ఎన్ని లక్షలొచ్చిందో ఇక్కడుంటుందన్నమాట. ఇంకా మామూలుగా అయితే నాకు ఈ మంత్‌లో ఇదొచ్చేస్తుందండి. ఈ మంత్‌లో నాకు 523 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారన్నమాట ఈ మంత్‌లోని. నాకు ఈ మంత్‌లో ఎంత సాలరీ వచ్చిందంటే ఇంక ఈ మంత్ అవ్వలేదు కదా! జనవరి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు 5,200 అయితే వచ్చింది. ఎంత తక్కువ కదా! ఇంకా రెవెన్యూలోకెళ్ళి తర్వాత ఇక్కడ చూసుకొని లైఫ్ టైమ్ అంటే ఇప్పుడు నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయింది కదా! సో, 365 డేస్ అయితే 1 ఇయర్ కాబట్టి లైఫ్ టైమ్‌లోకి వెళ్ళి చూసుకున్నాం అనుకో, అంటే నేను మొత్తం యూట్యూబ్ పెట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు నాకు ఎంత రెవెన్యూ వచ్చింది, ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించాను అన్నది లైఫ్ టైమ్‌లో అయితే ఉంటుంది. ఇదిగోండి మనం సంపాదించిన యూట్యూబ్‌లో డబ్బులు ఇప్పటి వరకు అంటే లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ 1 ఇయర్‌లో నేను సంపాదించింది రూ. 99,509. అంటే ఇంచుమించు అంటే 99,500 కనీసం రూ. 1,00,000 కూడా రాలేదు నాకు ఈ 1 ఇయర్‌లోని. ఈ 1 ఇయర్ నేను కష్టపడినందుకు 99,000 అయితే వచ్చినాయిమాట. ఇంకా అంతకుముందు 1 ఇయర్‌దయితే రావట్లేదు. అప్పుడు కూడా నాకు అంతే వచ్చినాయి. ఇంచుమించు నేను ఒక 2,50,000 వరకు ఎర్న్ చేశాను ఈ 2 ఇయర్స్‌లోని. నెక్స్ట్ ఏంటంటే మోర్ కాదు రెవెన్యూ సోర్స్ అంటే మనకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది మీరు అనుకుంటారు కదా, మేము వీడియోలు చూసేస్తున్నాం నీకు 2 లక్షలు వచ్చేసినాయి అనుకుంటారు కదా. ఇంకోండి మనకి వాచ్ పేజెస్ అంటే యాడ్స్ వస్తాయి కదా, మీరు యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ వల్లే మనకి 90,000 రూపాయలు అయితే పే చేశారు. మనం యూట్యూబ్ షార్ట్స్ ప్రతిరోజు షార్ట్స్ పెడతాం కదా, 1 ఇయర్ నుంచి నేను షార్ట్స్ పెడుతున్నందుకు 1 ఇయర్ షార్ట్స్కి 6,000 రూపాయలు వచ్చినాయి. ఇంకో ఆప్షన్ ఏంటంటే మన వీడియోస్ ఎవరైనా నచ్చితే మీలాంటి వాళ్ళు కూడా అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా మీ వీడియోస్ బాగున్నాయి అని చెప్పేసి సూపర్ ట్యాంక్స్ ద్వారా డబ్బులు పంపిస్తారు. అలా మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే 23 రూపీస్ అయితే ఇచ్చారు. 23 రూపీస్ అయితే ఫోన్పే చేశారన్నమాట వాళ్ళు. అలా కూడా ఇస్తారు కొంతమంది, సూపర్ థ్యాంక్స్ అని, సూపర్ స్టిక్కర్స్ అని అలా వస్తాయి. నాకు అలా ఒక సబ్స్క్రైబర్ 23 రూపీస్ అయితే వేశారు. ఇంకా మన 1 ఇయర్ ఇన్కమ్ అయితే ఇదేనండి. ఇంకా అలాగే నెక్స్ట్ చూపిస్తాను. రిసోర్స్ నెక్స్ట్ కంటెంట్లోకి ఫర్ సపోజ్ మనకి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 1 మిలియన్ వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయి చూపిస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మన హోమ్ టూర్ చూసారు కదా, హోమ్ టూర్ ఇంచుమించు ఎంతమంది చూసారు అనుకున్నారు, ఇదిగోండి మన హోమ్ టూర్ అయితే ఇంచుమించు 97,000 అదే 9,74,600 మంది చూశారు. దగ్గర దగ్గర 1 మిలియన్ వచ్చిందన్నమాట హోమ్ టూర్కి. మన హోమ్ టూర్కి ఎన్ని డబ్బులు వచ్చాయంటే, ఇది వాచ్ టైం యాక్చువల్లీ మనకి యూట్యూబ్లో వచ్చిన డబ్బులు ఓన్లీ హోమ్ టూర్కి మనకి 70,000 రూపాయలు అయితే వచ్చినాయి. ఒకసారి దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ప్రతి వీడియో కొంతమంది మిలియన్స్కి వెళ్తుంది. మిలియన్స్కి వెళ్ళినప్పుడు ఎంత వస్తుంది వాళ్ళకి, ఇంచుమించు బోలెడన్ని డబ్బులు వస్తాయి కదా. ఫర్ సపోజ్ వాళ్ళు వారానికి 2-3 వీడియోలు పెట్టారనుకో,
మీకు ఆల్రెడీ తెలుసు పెద్ద పెద్ద యూట్యూబర్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. మన లేడీస్‌లోనే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళైతే ఏ వీడియో పెట్టినా 1,000,000, 2,000,000, 10,000,000 ఎళ్ళిపోద్ది. అలాంటప్పుడు ఒక్క వీడియోకి సంపాదిచ్చేస్తారు కదా! వాళ్ళు 3,00,000, 4,00,000 అమౌంట్ ఒక వీడియోకి సంపాదిచ్చేస్తారు. నాకు ఒక్క వీడియో 1,000,000కి వెళ్ళినందుకే 70,000 వచ్చాయంటే వాళ్ళు ప్రతి వీడియో 1,000,000 ఎళ్తే ఎన్ని లక్షలొస్తాయి చెప్పండి? అలాగే ఇంకా మిగతా వీడియోస్‌కి నాకసలు డబ్బులు రావు. ఒక్కొక్క వీడియోకి 5,000, 3,000, 2,000 చూడండి ఎంత కష్టపడి వీడియోస్ పెడతానో. ఇంగోండి ఫర్ సపోజ్ ఒక వీడియోకి ఒక 10,000 మంది చూసారనుకో, ఇదిగో వీకెండ్ షాపింగ్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో 10,000 మంది చూసారు. ఆ 10,000 మందికి ఎంతొచ్చినాయి అనుకుంటున్నారు? 1,500 అంటే రూ. 1,469 వచ్చినియి. రూ. 1,469 ఇంత కష్టపడి వీడియో షూట్ చేసి, ఎడిటింగ్ చేసి, అప్‌లోడ్ చేసి ఆ 10,000 మంది చూడడానికి ఒక 10,000 వ్యూస్ రావాలంటే నానా తిప్పలు పడిపోవాలి. దానికి రూ. 1,500 వచ్చినియి. దాన్ని బట్టి చెప్పండి ఎంత కష్టమో యూట్యూబ్ అనేది. వ్యూస్ వచ్చే వాళ్ళకి ఒక డైమండ్ అని చెప్పొచ్చు. కానీ మనలాంటోళ్ళకి, మనలాంటి చిన్న క్రియేటర్స్‌కి నిజంగా చాలా బాధ అనిపిచ్చేస్తా ఉంటది. ఏంట్రా బాబు ఇంత కష్టపడి చేస్తున్నాం అసలు డబ్బులు రావు, ఏం రావు అనిపిచ్చేస్తది. ఇప్పుడు నాకు ప్రతి నెల ఎంతొస్తున్నాయో చూపిస్తాను. ఇది జస్ట్ చూపిచ్చాను కదా! 1,000 ఇన్ కేస్ షార్ట్స్ చూపిస్తాను మీకు. ఇది యూట్యూబ్‌లోకి వెళ్ళి రావే బాబు! చాలా స్లోగా లోడ్ అవుతుంది. ఇదేమో చిరాకొస్తుందన్నమాట. యూట్యూబ్ స్టూడియో. అనాలిటిక్స్. రెవెన్యూ. ఇప్పుడు చూడండి. మీరు ఇది లాస్ట్ జనవరి నుంచి నాకు మీరు చూస్తే గనక మరీ దారుణంగా వచ్చినమాట. ఒక నెల 1,400, ఒక నెల 3,300, ఒక నెల 3,800, ఒక నెల 4,700, ఒక నెల 5,000, ఇంకో నెల 5,700, ఇంకో నెల 5,900, ఇంకో నెల 7,300, ఇంకో నెల 7,800, ఒక నెల 9,100, ఇంకో నెల 9,400, ఇంకో నెల 12,000, ఇంకో నెల 13,000. ఇంక మొన్న డిసెంబర్ వరకు చూస్తే కనుక మొన్న డిసెంబర్లో 13,000 వచ్చినాయి. మళ్ళీ ఇందులో కటింగ్స్ పోతాయి. ఒక 1,000, 1,200, 1,300 కట్ చేసేసుకుంటారు. కట్ చేసేసుకుని వేస్తే మనకి ఒక 12,000, 11,000 అలా వస్తాయి. ఇదండి నేను ప్రతి నెల యూట్యూబ్లో సంపాదించే సంపాదన అయితే 10,000 లోపలే ఉంటుంది తప్ప 10,000 దాటి ఎప్పుడూ రాలేదు. 10,000 దాటి వచ్చిందంటే మన హోమ్ టూర్ వైరల్ అయినప్పుడు నాకు కటింగ్స్ అన్నీ పోగా 62,000 అంతా వచ్చింది. అదే టైంలో నేను కెమెరా అయితే కొన్నాను. అండ్ అలాగే కంటెంట్ షార్ట్స్ కూడా మీకు చూపించాలి కదా. మీరు అనుకుంటారు షార్ట్స్కి ఎన్ని డబ్బులు వస్తాయి అని చెప్పేసి. 1 minute ఐ విల్ షో యూ. వెళ్ళవే పాప, కమ్. కంటెంట్లోకి వెళ్ళి షార్ట్స్లోకి వెళ్ళి ఫర్ సపోజ్ 1 million షార్ట్స్ తీసుకుందాం మనం. ఏం వెళ్ళింది 1 millionకి? మన షార్ట్స్ కూడా 1 million ఎల్లో. ఫర్ సపోజ్ 10,000 వ్యూస్ కూడా రాలేదు. ఇదిగోండి, మొన్న ఏదోని మా ఆయన మాట్లాడుతూ పచ్చి పులుసు గురించి మాట్లాడారు కదా, అది దానికి 10,000 వ్యూస్ వచ్చినాయి. నాకు షార్ట్స్ కూడా పెద్ద ఏమి వెళ్ళట్లేదు కదా. ఒకసారి ఇది చూద్దాం, ఓపెన్ అవ్వే. పచ్చి పులుసులో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందంట. లైక్ కొట్టడం మర్చిపోయి కొట్టేద్దాం. ఈ పచ్చి పులుసు వీడియోకి మనకి ఎంత వచ్చినాయి అంటే, నవ్వుతారు మీరు, 17 రూపాయలు వచ్చినాయి. 10,000 మంది ఈ వీడియో చూస్తే 17 రూపాయలు వచ్చినాయి. చెప్పండి, యూట్యూబ్లో సంపాదించేస్తాం అనుకుంటారు కదా, ఇలాగమాట. ఇంకో 17 రూపాయలు అంత దారుణంగా ఉంటుంది. చూసారు కదా రెవెన్యూ ఎలా వస్తుందో ప్రతి నెలని. సో చిన్న క్రియేటర్స్కి నాకంటే కనీసం ఇలా అన్న వస్తుంది. ఇలా రాని వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. అసలు ఎంత కష్టపడుతున్నా అసలు డబ్బులు రాని వాళ్ళు కూడా ఉంటారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే బోల్డని డబ్బులు వచ్చినా కానీ వాళ్ళకైతే ఎవరికి హెల్పింగ్ కూడా చేయరు. మా అలాంటి వాళ్ళు ఏంటంటే వీడియోస్ చేస్తుంటే మాకు హెల్ప్ చేయండి అనేసి అంటారు. మన దగ్గర ఒకటి లేనప్పుడు ఇంకొకరికి ఏం హెల్ప్ చేస్తాం చెప్పండి ఒకసారి. ఎంత కష్టపడుతున్నా ఏమీ రావట్లేదు, దీనికంటే వేరే జాబ్ ఏదైనా చేసుకోవడం బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే సక్సెస్ అందరికీ త్వరగా రాదు. కొంతమంది ఇలా ఛానల్ పెడితే
ఇలా ఇలా టక్ 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 అంటే రీచ్ వచ్చేస్తుంది. నేను 2 ఇయర్స్ అయ్యింది. నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అలాగే ఎన్ని గ్యాడ్జెట్స్ కొన్నానో తెలుసు. ఆ మైక్‌లని, స్టాండ్‌లని, ఆ ఫోన్‌లని, కెమెరాస్ అని చెప్పి తెగ కొంటానే ఉన్నాను. ఇప్పటికి స్టిల్ ఇంకా కూడా నా వీడియో ఎంత క్వాలిటీగా రావాలన్నదే ఆలోచిస్తాను తప్ప డబ్బుల గురించి అయితే ఆలోచించను. యూట్యూబ్‌లో వచ్చిన ప్రతి రూపాయి అందులోనే పెట్టేస్తున్నాను. నేనైతే ఒక్క రూపాయి వరకు వాడుకోలేదు. స్టార్టింగ్‌లో కూడా అంతే, యూట్యూబ్‌లో డబ్బులు వచ్చాయని చెప్పేసి దేవుళ్ళకి బంగారం కొని పెట్టేశాం కదా! ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా నేను యూట్యూబ్‌లో వాడుకోలేదు. అన్నీ ఫోన్స్ మీద, ఈట్లి మీద, ఆట్లి మీద కూడా ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. మా హస్బెండ్ అయితే ఒకటే అన్నారు, "నీకు యూట్యూబ్‌లో వచ్చిన డబ్బులతో నువ్వు కొనుక్కో, నేనైతే ఏమి కొననని" చెప్పేసి అంటున్నారన్నమాట. ఇంకా అంటే మళ్ళీ ఇప్పుడు మనం కెమెరా కొనాలన్నా, ఈరోజు మనం కెమెరా చూసాము, వీడియోలో చూపించాను. ఆ కెమెరా ఇంచుమించు 55,000, 60,000 దాకా అవుతుంది. మొత్తం ఫుల్ సెట్. ఇప్పుడు మనకి 60,000 కావాలి. 60,000 కావాలంటే యూట్యూబ్‌లో నుంచి ఎన్ని నెలలు పడుతుందో తెలీదు. ఆల్రెడీ ఒక 20,000 నా దగ్గర ఉన్నాయి యూట్యూబ్ నుంచి వచ్చినవి. ఇంకొక 40,000 కావాలి. ఆ 40,000 వచ్చిన తర్వాత మంచి మొబైల్ గానీ, కెమెరా గానీ తీసుకోవాలి. అదే అర్థం కావట్లేదనమాట. ఐఫోన్ తీసుకోనా, లేదంటే కెమెరా దగ్గరికి వెళ్ళనా అని అనిపిస్తుంది. ఆల్రెడీ ఒకసారి మనం కెమెరా కొని తప్పు చేసాము. ఆ కెమెరా అమ్మేసాము. మళ్ళీ కెమెరా కొనాలంటేనే ఆలోచిస్తున్నాననమాట. కొనాలా వద్దా? కొనాలా వద్దా? అని చెప్పేసి. సో, నా ఫేస్ చూసి భయపడకండి. ఎందుకంటే అసలు ఎలా ఉన్నానో అలా వీడియో చేసేస్తున్నాను. నేను పెద్దగా వీడియో గురించి, మీరు తెలుసు నా వీడియోస్ చాలా న్యాచురల్‌గా ఉంటాయని చెప్పేసి, వీడియో గురించి పని కట్టుకుని డ్రెస్సులు కొనుక్కొని, డ్రెస్సులు వేసుకొని మంచిగా రెడీ అవ్వాలంటే నా వల్ల కాదు. ఎప్పుడు ఫర్ సపోజ్ నేను బయటకు వెళ్ళినా గానీ మీరు నన్ను అందరూ గుర్తుపట్టేలా ఉండాలి. ఫుల్‌గా మేకప్ వేసేసుకుని, మళ్ళీ మీ ముందు ఎప్పుడైనా మీరు నన్ను సడన్‌గా చూసినప్పుడు వితౌట్ మేకప్‌లో ఉన్నాననుకో, అదంతా ఎందుకు, అందుకే న్యాచురల్‌గా ఎప్పుడు ఒకలాగే ఉండేటట్టు నా వీడియోస్ అయితే మెయింటైన్ చేసుకుంటున్నాను. సో, మనకి యూట్యూబ్‌లో అయితే ఇంతే వస్తుందన్నమాట. దగ్గర నేను ఈ 2 సంవత్సరాల్లో ఒక 2,50,000 దాకా సంపాదించాను. ఇంకా ప్రమోషన్స్ అంటారా, మీకు ఆల్రెడీ తెలుసు నేను పెద్ద ప్రమోషన్స్ చేయను. ఒకటో రెండో ప్రమోషన్స్ చేస్తే వాళ్ళు ఒకళ్ళేమో సారీ ఇచ్చారు తప్ప డబ్బులు గట్రా ఏమి ఇవ్వలేదు. ఇంకా మిగతా ప్రమోషన్ ఒకసారి ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చేసిన దానికి 2,000 ఇచ్చారు. నాకు కూడా చిరాకొచ్చింది. ఎందుకు ఇవన్నీ ప్రమోషన్స్ అవి అని అనిపించిందన్నమాట. చేస్తాను, ప్రమోషన్స్ చేయకుండా ఉండను. ఎందుకంటే యూట్యూబ్‌కి వచ్చామంటే ఒక రూపాయి సంపాదించడం కోసమే వచ్చాము. నేనైతే డబ్బులు సంపాదించడానికే వచ్చాను. అలాంటప్పుడు నేను ప్రమోషన్స్ చేయను, నేను అంత ఇంత అని నేను చెప్పను. ప్రమోషన్స్ ఏదైనా వస్తే మాత్రం అది మంచిది అంటే కనుక చేస్తాను. అంటే ఇలా బెట్టింగ్ యాప్స్ అవన్నీ కాదు బాబా. అలాంటివి వస్తున్నాయి. అలాంటి బోలెడన్ని ఈమెయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈమెయిల్ ఓపెన్ చేస్తానంటే ఈమెయిల్ మొత్తం అదే ఉంటాయి. మా యాప్ ప్రమోట్ చేయండి, 50,000 ఇస్తాము, ₹1,00,000 ఇస్తాము, లేదంటే ఇది చేయండి, లేదంటే జ్యోతిష్యం ప్రమోషన్స్. ఒక జ్యోతిష్యం ప్రమోషన్ చేస్తే ₹5,000 వస్తాయి, ఈజీగా వస్తాయి, 5,000 వస్తాయి. కానీ ఏమో అవన్నీ ఎందుకని చెప్పేసి చేయట్లేదు. మా హస్బెండ్ ముందే చెప్పారు, బెట్టింగ్ యాప్స్ గట్రా ప్రమోట్ చేయక తల్లి, నీకు దండం పెడతాను, ఏదైనా రిస్క్ వచ్చిందనుకో నేను మధ్యలోకి రానని ముందే చెప్తున్నారు అనమాట. అందుకని చెప్పి అలాంటి బ్యాడ్గా ఏమి ప్రమోషన్ చేయను. మంచివి మనకి యూజ్ అయ్యే, ఫర్ సపోజ్ ఏమైనా బట్టలు వచ్చినా, ఏమైనా చిన్న ఏమైనా వచ్చినా అన్నీ ప్రమోట్ చేస్తాను. చేయనని మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే నేనేమనుకున్నాను, మంచిగా మనం డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా నా రెవెన్యూస్ అంటారా, ఇంకా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఆ బిజినెస్ గురించి ఫ్యూచర్లోనే చెప్తాము. బిజినెస్ చిన్న బిజినెస్సే, కాకపోతే ఆ బిజినెస్ కొంతమంది ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చేంత పొజిషన్కి వెళ్ళాలి. ఫస్ట్ మేమిద్దరం స్టార్ట్ చేయబోతున్నాము. నేను మా ఫ్రెండ్ ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. మా ఇద్దరితోటి కాకుండా అది 100 మంది వరకు వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. అంటే ఒక 90 మంది కన్నా మేము లైఫ్ ఇచ్చేలా అంత పొజిషన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఆ బిజినెస్ గురించి త్వరలోనే చెప్తాను, ఏం బిజినెస్ అనేది. ఇంకా అది కాకుండా నేను వేరే పార్ట్ టైం వర్క్ చేస్తాను. అది అకౌంటెంట్ అని చెప్పాను కదా. సో, అదొక ఇన్కమ్ వస్తుంది, 20,000 వస్తుంది మంత్కి. అంటే నేను ఆఫీస్కి వెళ్ళను, ఓన్లీ ఇంట్లో కూర్చుని అకౌంట్స్ అయితే చేస్తాను. దానికి ఒక 1,000 దిరమ్స్ అయితే వస్తాయి అన్నమాట మంత్లీ. సో, అదొక రెవెన్యూ. ప్రజెంట్ నాకు ఈ రెండిట్లోనే, ఒకటి యూట్యూబ్, ఒకటేమో అకౌంటెంట్ అని చెప్పాను కదా, దానికి 1,000 దిరమ్స్ అయితే శాలరీ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 24,000 వస్తాయి అన్నమాట. అలాగే అది రెండు కలిపిన ఒక 35,000 అయితే నేను ప్రతి నెల ఎర్న్ చేస్తాను. సో, నా శాలరీ అయితే ప్రజెంట్ 30 నుంచి 35,000 అయితే వస్తాయి ప్రతి నెల. ఇంకా చేద్దాము. ఎప్పుడు అంటే బయటకు వెళ్ళి జాబ్ చేసామనుకో మంచి శాలరీ వస్తుంది. కానీ నేను చెప్పాను కదా, నేను ఎక్కడ జాబ్ చేయలేను. నా మెంటాలిటీకి నేను ఎక్కడ జాబ్ చేయలేను అనమాట. ఎందుకంటే కొంచెం కోపం ఎక్కువ. ఎవరన్నా ఒక మాట అంటే పడలేను.
మళ్ళీ తట్టు ఏంటంటే ఎవరైనా గమ్ముని నాకు హిందీ అస్సలు రాదు. హమ్ తుమ్ జాయేగా చిన్నప్పుడు 10వ తరగతిలో నేర్చుకున్నాం కదా, అది తప్ప నాకు ఇంకా అసలు హిందీ అసలు మాట్లాడడమే రాదు. అంత టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఉంటారు కదా, ఎవరైనా మన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు మన వైపు చూసి మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, మనల్ని ఏదో వాళ్ళు తిట్టేసుకుంటున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అది స్లాంగ్, లాంగ్వేజ్ ఫుల్ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. నాకు తెలుగు, కొంచెం కన్నడ, కొంచెం ఇంగ్లీష్, ఇవి తప్ప నాకు ఏ లాంగ్వేజెస్ రావు. అదే పెద్ద ప్రాబ్లం నాకు, అదే పెద్ద మైనస్ మాట. అండ్ అలాగే నాకు కొంచెం స్టైల్గా మాట్లాడడం కూడా రాదు. నా స్లాంగ్లోనే ఇలాగే నాకు ఒరిజినల్గా ఇలాగే వచ్చు. కొంతమంది బాగా స్టైల్గా మాట్లాడతారు, వాళ్ళని చూస్తే నాకు కూడా అలా మాట్లాడాలని చెప్పి ట్రై చేస్తాను. మా హస్బెండ్ అంటారు, ఇంకోసారి అలా ట్రై చేయొద్దు, నీకు అసలు సూట్ అవ్వలేదు అంటారు అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఆ అకౌంటెంట్ అనుకుంటా, పొద్దున్న సాయంత్రం వరకు అదే వర్క్ సరిపోతుంది. అండ్ అలాగే బిజినెస్ అని చెప్పాను కదండి, ఆ బిజినెస్ గురించి నేను త్వరలోనే అంటే నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్కే నేను మీతో చెప్పొచ్చు, లేదంటే నేను స్టార్ట్ చేసే ముందు మీతో చేస్తాను. అది చిన్న బిజినెసే కాబట్టి చాలామంది ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న బిజినెస్లు అవన్నీ కూడా, సో అలా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. మేబీ అదొక థర్డ్ కాబట్టి అందులో కూడా ఏదైనా చిన్నగా ఇన్కమ్ అయితే రావచ్చు. ఇంకా నా ఇన్కమ్ సోర్సెస్ అయితే ఇవేనండి. ఇంకా ఇన్కమ్ గురించి అయితే చెప్పేశానండి. మీరు మాత్రం అడగొద్దు మీరు జాబ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా. నేను జాబ్ చేస్తున్నాను, ఎందుకు చేయట్లేదు, యూట్యూబ్ చేస్తున్నాం, ఇంట్లో పనులు చేసుకుంటున్నాం, అలాగే పార్ట్ టైం వర్క్ చేస్తున్నాం. ఒక్క అమ్మాయిని నేను ఇన్ని చేస్తున్నానంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట. నిజంగా ప్రౌడే కదండి, ఇంత కష్టపడి వీడియోస్ చేస్తాం, ఎడిటింగ్ చేస్తాం, వాయిస్ ఓవర్ ఇస్తాం, స్ట్రెస్, ఆ తర్వాత ఇంట్లో పనులు మామూలు పనులు ఏంటి, ఇద్దరమున్నా ముగ్గురు ఉన్నా అన్ని పనులు చేసుకోవాలి. ఇద్దరమున్నా అన్ని అంట్లు కడగాలి, నలుగురున్నా అయ్యే కడగాలి, నలుగురున్నా తుడవాలి అనుకుంటారు. మీ ఇద్దరే ఉంటారు కదా, మీకేం పని ఉంటుంది అనుకుంటారు. ఇద్దరున్నా నలుగురున్నా 10 మంది ఉన్నా చేయాల్సిన పని చేస్తూనే ఉండాలి. ఇంకా చూసారు కదండి, ఇంకా నా గోల మీరు ఇంకెంతకంటే ఎక్కువ వినలేరు కాబట్టి నా బిజినెస్ గురించి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఏం బిజినెస్ చేస్తున్నాం, ఎలా స్టార్ట్ చేయబోతున్నాము ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. ఇంకా చూసారు కదండి, ఇదే ఈరోజు వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. ఇంకా మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, మీ వీడియోస్ చూస్తున్నాము మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని మాత్రం అనుకోవద్దు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా మొదలెట్టండి, మీరు కూడా స్టార్ట్ చేయండి. ఎవరి గురించి పట్టించుకోవద్దు, ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు పట్టించుకోవద్దు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మీకు నచ్చిన పని చేయండి. ప్రజెంట్ అయితే నాకు నచ్చిన పనే చేస్తాను, నేను ఎవరి మాట ఎన్నో, నాకు ఏది అనిపిస్తే అదే చేస్తాను, ఏది చేయాలనుకుంటే అదే చేస్తాను. సో అలా చేస్తే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా, మన హ్యాపీగా ఉంటే చాలు. సో ఎవరేమనుకుంటే మనకెందుకు చెప్పండి. సో మనం హ్యాపీగా ఉన్న పని చేయండి. చక్కగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి, యూట్యూబ్లో ఇన్కమ్ బాగానే వస్తుంది. ప్రజెంట్ రాకపోయినా ఫ్యూచర్లో చూసుకోక్కర్లేదు, ఫ్యూచర్ అయితే మంచి భలేగా ఉంటుంది. ఎక్కువ వ్యూస్ వచ్చే, సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ చాలా బాగుంటుంది. నేను ప్రతిదీ మీకు చెప్తూనే ఉంటాను. ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత, ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు కూడా నాకు ఎంత రెవెన్యూ వచ్చిందో అది కూడా చెప్తాను. అది కూడా చెప్పకుండా అయితే ఉండను, ఎందుకంటే మీ వల్లే నాకు డబ్బులు వస్తున్నాయి. మీరు చూడబట్టి ఈ డబ్బులన్నీ వచ్చినాయి, లేదంటే ఇది కూడా రాదు కదా. ఇంక ఇలా అయితే ఉందండి. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ధైర్యంగా స్టార్ట్ చేయండి. చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేయండి, ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. ఇంక చూసారు కదండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, బై బై, సీ యూ.